హాయ్ ఆల్ అందరికి నమస్కారం. మన ఛానల్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు జూన్ 23, 2025 భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్‌లు మీ ముందుకు తీసుకొస్తున్నాము. మనం మనీ సెక్యూరిటీ ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. సెన్సెక్స్, నిఫ్టీ ఎలా పెర్ఫార్మ్ చేశాయో, ఏ సెక్టార్స్ టాప్‌లో ఉన్నాయో, మార్కెట్‌ని డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, గ్లోబల్ క్యూస్, ఫోకస్‌లో ఉన్న స్టాక్, ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు జూన్ 23, 2025 భారతీయ స్టాక్ మార్కెట్‌లో కొంత అస్థిరంగా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కొద్దిగా డంప్ అయింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రిపోర్ట్ ప్రకారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 600 పాయింట్ల కన్నా ఎక్కువగా పడిపోయింది. కానీ క్లోజింగ్‌కొచ్చేసరికి కొద్దిగా రికవరీ అయితే అయింది. నిఫ్టీ 50 కూడా 24,900 కన్నా తక్కువలో క్లోజ్ అయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికా డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల జాగ్రత్తగా ట్రేడింగ్ అనేటువంటిది కనిపించింది. ఇక మనం సెన్సెక్స్ దగ్గరకొచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజ్ 82,408 అయితే ఉన్నది. ఓపెనింగ్ వచ్చేసరికి 81,701కి ఓపెన్ అయింది. హైయెస్ట్ ఒకానొక స్టేజ్‌లో 82,169 వరకు హైగా ఎళ్ళింది. లోకొచ్చేసరికి 81,476గా నమోదైంది. ఈరోజైతే ఓవరాల్‌గా 511 పాయింట్స్ డిక్రీజ్ అయ్యి 81,896 దగ్గరైతే క్లోజ్ కావడం జరిగింది. ఇప్పుడు బీఎస్‌ఈ సెన్సెక్స్ 30లో ఉన్న స్క్రిప్ట్స్ మొత్తంలో చూసుకుంటే మనకి ఒక 9 స్టాక్స్ మాత్రం పాజిటివ్‌గా క్లోజ్ కావడం జరిగింది. మిగతా అన్ని స్టాక్స్ కూడా నెగెటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. మీరు చూసినట్లయితే ట్రెంట్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అల్ట్రా క్యామ్‌కో ఇవన్నీ పాజిటివ్‌లో మిగలడం జరిగింది. మిగతా అన్ని స్టాక్స్ కూడా నెగెటివ్‌లో మిగలడం జరిగింది. ఇక మనం ఈరోజు ఎన్ఎస్‌సి నిఫ్టీ దగ్గరికొచ్చినట్లయితే 24,939 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్‌లో 25,057 పాయింట్స్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. లోలో వచ్చేసి మనం చూసుకుంటే 24,824 పాయింట్స్ వరకు లోలో ఎళ్ళింది. ఓవరాల్‌గా చూసినట్లయితే 140 పాయింట్స్ డిక్రీజ్ అయ్యి 24,971 వద్ద క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌లో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50ల 12 స్టాక్స్ పాజిటివ్‌గా క్లోజ్ కావడం జరిగింది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం బీఎస్‌ఈలో చూసినట్లే ఎన్ఎస్‌ఈలో కూడా ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో, టాటా కన్సల్టెన్సీస్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా, అదానీ ఈ విధంగా ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి లాభాల్లో క్లోజ్ కావడం జరిగింది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు ఎన్ఎస్‌ఈలో చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్ ఎవరున్నారు? టాప్ లూజర్స్ ఎవరున్నారనే విషయానికొస్తే మనకి గెయినర్స్ చూసినట్లయితే ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో, టాటా కమ్యూనికేషన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవనేటువంటివి గెయినర్స్‌గా ఉండడం జరిగింది. అదేవిధంగా లూజర్స్ దగ్గరికొచ్చినట్లయితే ఇన్ఫీ అనేది హెచ్‌సిఎల్ టెక్నాలజీ, ఎల్&టి, హీరో మోటార్ కాంప్స్, ఎమ్&ఎమ్ ఇవన్నీ గూడా మనకి టాప్ లూజర్స్‌గా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూ చూసుకున్నట్లయితే బీఈఎల్, ట్రెంట్, ఇన్ఫీ, తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్ ఇలాంటివైతే ఉన్నాయి. తర్వాత మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూమ్ చూసుకున్నట్లయితే బీఈఎల్, ఎటర్నల్, టాటా స్టీలు, ఓఎన్జీసీ, ఐటీసీ ఇలా మనకి మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూ ఇన్ నిఫ్టీ 50 అనేటువంటిది చూసుకోవడం జరిగింది. ఇక మనం వీఎక్స్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 5 పాయింట్స్ వరకు పెరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం వల్ల మార్కెట్‌లో ఉద్రిక్తత అయితే కనిపించింది. ఓవరాల్ బేరిష్ టోన్ ఉన్న కొన్ని సెక్టార్స్ మాత్రం రెసిస్టెన్స్ అనేది చూపడం జరిగింది. మరికొన్ని హెవీ సెల్లింగ్ ప్రెషర్‌ను ఫేస్ చేశాయి. ఇప్పుడు మనం సెక్టార్‌ల వైస్‌గా ఎలా పెర్ఫార్మ్ చేశాయనేటువంటిది చూసుకుందాం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ దగ్గరికొచ్చినట్లయితే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కొంచెం ప్రెషర్‌లో క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ స్వల్పంగా సెల్లింగ్‌కు గురయ్యాయి. అదేవిధంగా ఆర్‌బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 26కి ప్రాధాన్యత రంగ రుణ నిబంధనలను 75% నుంచి 60%కి తగ్గించడం వల్ల స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల మీద ఎక్కువగా ఫోకస్ అయితే వచ్చింది. ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విశ్లేషకులు అనేటువంటిది బాగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల
మనకి బీపీసీఎల్ గాని, హెచ్‌పీసీఎల్ గాని, ఓఎన్‌జీసీ లాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూసే అవకాశాలైతే ఉంది. బ్రెంట్ క్రూడ్ అనేది 11% అనేది బ్యారెల్‌కి పెరిగి $77కి చేరుకుంది. మిడిల్ ఈస్ట్‌లో సరఫరా అంతరాయాల భయం వల్ల ఇది ఒక పెరగడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఐటీ రంగం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా బలహీనంగా ఉంది. యాక్సెంచర్ Q3 ఫలితాల వల్ల గ్లోబల్ మార్జిన్ ఆందోళనలను పెంచాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ డ్రాగ్ అయ్యాయి. ఇండియన్ ఐటీ షార్ట్ టర్మ్‌లో అప్‌సైడ్ లిమిట్ అంటూ మనమైతే అనలిస్టులు చెప్పడం జరిగింది. ఇక ఆటో విషయానికొస్తే మిశ్రమ పనితీరు కనపరిచింది. టాటా మోటార్స్ అనేటువంటిది 3% పడిపోవడం జరిగింది. కానీ బజాజ్ ఆటో లాంటి టూ వీలర్ స్టాక్స్ స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ఆటో స్టాక్స్‌కి ఇన్‌పుట్ ఖర్చులనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగానికి చూసుకున్నట్లయితే సానుకూలమైన రంగంగా చెప్పుకోవచ్చు. హాల్ షేర్లనేటువంటిది కొద్దిగా మనకి పాజిటివ్‌గా ట్రేడ్ కావడం జరిగింది. దీని యొక్క రీజన్ ఇస్రో నుంచి చిన్న ఉపగ్రహ ప్రయోగాల రాకెట్ల తయారీకి ఒక ఆర్డర్‌ను బిడ్ చేయడం ద్వారా దక్కించుకోవడం అయితే జరిగింది. ఈరోజు మనం హైలైట్స్‌గా ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ అయితే చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ షేర్ అనేటువంటిది 52 వీక్స్‌లో కనిష్ట స్థాయికైతే పడిపోయింది. దీనికి కారణం మేజర్ బ్లాక్ డీల్ వల్ల అయితే ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటిది 12,500 క్రోర్స్ ఐపీఓ జూన్ 25 నుండి ఓపెన్ అవ్వబోతుంది. ఇది భారతదేశపు అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సి లిస్టింగ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దీని యొక్క పేరెంట్ సంస్థ. దీనికి బలమైన వృద్ధి అంశాల కారణంగా మనకి పాజిటివ్‌గా ఉండొచ్చనేటువంటిది చెప్పడం అయితే జరుగుతుంది. నెస్లే ఇండియా అనేటువంటిది జూన్ 26న బోనస్ ఇష్యూ ప్రకటించడం అయితే పరిశీలిస్తుంది. దీని వలన ఇది మన సెన్సెక్స్ నుంచయితే ఎగ్జిట్ కావడం జరిగింది. దీనివల్ల స్వల్పకాలికంగా షార్ట్ టర్మ్‌లో అయితే కొద్దిగా స్టాక్ ప్రైస్‌లో కొద్దిగా అనిశ్చితి అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ ఐఈఎక్స్ షేర్లు మనకి చూసుకున్నట్లయితే కొద్దిగా ట్రేడింగ్‌లో మంచి ఫలితాలనైతే కనబరుస్తున్నాయి. దీని యొక్క పీఈ రేషియో అనేటువంటిది 37.95గా ఉంది. వేరాజ్ ద యావరేజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే 67 అయితే ఉండడం జరిగింది. సో, ఇది ఇప్పుడు దీంతో యావరేజ్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ యొక్క షేర్‌లనేటువంటివి పీఈ రేషియో తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మంచిగా ఉండొచ్చు అనేటువంటిది మనకి చెప్పడం జరుగుతుంది. టాటా మోటార్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 3% అనేది పడిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలొచ్చేసి జేఎల్ఆర్ ఆహ్, ప్రాఫిట్స్ డౌన్ కావడం, అదేవిధంగా చమురు ధరలు పెరగడం, ఆటో డిమాండ్ బలహీనంగా ఉండడం వల్ల ఆటో స్టాక్స్ మీద షార్ట్ టర్మ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు సూచించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ మార్కెట్ల మీద ప్రభావితం చూపేటువంటి ఓవరాల్ గ్లోబల్ యొక్క అంశాల గురించైతే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి ఉద్రిక్తత ఒకటి ప్రధాన కారణం. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు మరియు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు బ్రెంట్ ముడి చమురును బ్యారెల్‌కు $77కి నెట్టాయి. ఇది ఒక 11% పెరుగుదల అని చెప్పవచ్చు. ఇది భారతదేశ దిగుమతి భారీ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన పెంచుతుంది మరియు రూపాయిని మరింత బలహీనపరచవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి యూఎస్‌డీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే ₹86.69 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మనం యూఎస్ మార్కెట్‌ల గురించి మాట్లాడుకుంటే యాక్సెంచర్ నుంచి బలహీనమైన టెక్ ఆదాయాలు ప్రపంచ ఐటీ స్టాక్స్‌ను బాగా తగ్గేలా అంటే స్టాక్‌లు బాగా తగ్గేలా చేశాయి. ఇది భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావితం చూపింది. ద్రవ్యోల్బణం పైన యూఎస్ ఫెడ్ యొక్క వైఖరైనటువంటిది కూడా రిస్క్ సెంటిమెంట్‌ను అణచివేసింది. ఆర్‌బీఐ చర్యలు లిక్విడిటీని పెంచడానికి మరియు చిన్న ఫైనాన్షియల్ బ్యాంకుల కోసం పీఎస్ఎల్ నిబంధనలను సులభతరం చేయడానికి ఆర్‌బీఐ ఇటీవల చర్యలు బ్యాంకింగ్ రంగానికి సానుకూలంగా ఉన్నాయి. కానీ పెరుగుతున్న చమురు ధరలు ఈ లాభాలను భర్తీ చేయగలవు. ఇక ఎఫ్ఐఐస్ కార్యాచరణ చూస్తే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉన్నారు. భౌగోళిక, రాజకీయ ప్రమాదాల కారణంగా అవుట్‌ఫ్లోలు నివేదించబడ్డాయి. అయితే ఉద్రిక్తతలు కొంతకాలం సడలించడంలో జూన్ 20న కొంత కొనుగోళ్లు కనిపించాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక సలహాదారుల నుంచి సంప్రదించడం అయితే మంచిది. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ నుంచయితే మీరు మంచి సలహాలు తీసుకోవాలి. రోజువారీ అప్డేట్‌ల కోసం మీరు
మన ఛానెల్ అయితే ఫాలో కావడం అనేటువంటిది చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు జూన్ 23, 2025 భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్‌లు ఇంతటితో సమాప్తం. సెన్సెక్స్, నిఫ్టీ పనితీరు, కీలక రంగాలు, ఫోకస్‌లో ఉన్న స్టాక్స్, గ్లోబల్ న్యూస్, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కవర్ చేశాం. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించింది అంటే థమ్స్ అప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోజువారీ అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్‌లో మీ థాట్‌ను షేర్ చేయండి. మీరు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ సెక్టర్ అయితే మంచిగా పెరుగుతుంది అనేటువంటి దాని గురించి అయితే కమెంట్ చేయండి. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.